ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఇర్మియాతో ఈ మాట పలుకుతున్నాడు. ఇర్మియా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రవక్తగా దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. దేవుడు జనములకు ప్రవక్తగా ఇర్మియాను నియమించాడు. ఇర్మియా చేసే సేవ చాలా గొప్పది మరియు చాలా పోరాటాలతో కూడినది. దేవుడు ఇర్మియాకు ఈ వాగ్దానం ఇచ్చే ముందు ఒక మాట తెలియజేశాడు. అదేంటంటే, ఇజ్రాయేలీలు ఇర్మియా తట్టునకు తిరగవలెను గాని ఇర్మియా వారి తట్టునకు తిరగకూడదు. మరియు ఏవి నీచములో ఏవి ఘనములో ఇర్మియా గుర్తుపట్టాలి. అప్పుడు దేవుని నోటి వలె అతడుంటాడు. అలాగే నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నియమించేదనని, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని సెలవిచ్చెను. ప్రియులారా, ఇర్మియా ఎవరికి దేవుని మాటలు చెప్తున్నాడో వారే అతనికి వ్యతిరేకంగా లేస్తున్నారు. ఇదే పరిస్థితి ప్రస్తుత సంఘాలలోనూ అక్కడక్కడ కనిపిస్తుంది. దేవుని సేవకులకే వ్యతిరేకంగా మాట్లాడడం, వారు అందించే సందేశాన్ని తప్పుపట్టడం. సేవకులు దేవుని మాటలను ప్రజలకు తెలియజేయాలి. అది వారి బాధ్యత. వారి బాధ్యతలను వారు నిర్వర్తిస్తుండగా ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుడు వారికి తోడుగా ఉంటాడనే విషయం మర్చిపోకూడదు. ఇర్మియా ఈ విధంగా అంటున్నాడు: పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడయున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా స్థిరపడుదురు. వారెన్నడూను మరవబడని నిత్యావమానము పొందుదురు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు అని. ప్రియులారా, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అని. సహోదరి సహోదరులారా, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందునని, వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, నీవు మాకిచ్చిన ప్రతి బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ నీ తోడు కలిగి జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని
నిన్ను ప్రేమించు వారికి అనగా నీ సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము గనుక మేము నీ యందు విశ్వాసముంచి నిన్ను కీర్తించే వారముగా స్తుతించే వారముగా ఉండుటకు కృపచూపమని అనేకులకు ఆశీర్వాదకరముగా మాదిరికరముగా మాలో ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.